In Hyderabad's Old City, Southeast DCP Chaitanya Kumar praised the Bandlaguda police for swiftly solving the murder of Mohsin, who was brutally attacked in front of Azam Emporium at Gusnagar. The incident shocked the locality, but within a short time, the police identified and arrested the accused, later remanding them to judicial custody. DCP Chaitanya Kumar lauded the investigating officer for their efficiency and quick action, stressing that such prompt responses reassure the public and strengthen trust in law enforcement. He noted that the case resolution highlights the department's commitment to maintaining law and order in sensitive areas. Residents expressed relief at the swift arrest, while police confirmed that further investigation is underway to establish the motive. దర్యాప్తులో భాగంగా నిన్న 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో A1 గా ఉన్నటువంటి సయ్యద్ షా ఫహద్, అదేవిధంగా సోహెల్, అమర్, మహమ్మద్, అబ్దుల్లా బిన్ సైఫ్ అలియాస్ మహమ్మద్ తోపి మరియు అఫ్రోజ్, ఈ 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తులో తెలిసింది ఏమనగా, ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో మోసిన్, అతనుకు అదే ఏరియాలో ఉన్నటువంటి రియాజ్ అండ్ అష్మత్ అనే 2 వ్యక్తితో కూడా దోస్తానం జరగడం జరిగింది. అదేవిధంగా అక్యూజ్ తోటి కూడా నేరస్తులైన ఫహద్ అండ్ మహమ్మద్ తోపి కూడా దోస్తానం ఉండడం జరిగింది. ఎవరైతే రియాజ్ అండ్ అష్మత్ ఉన్నారో వీళ్ళు పశువుల్ని దొంగతనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించి వీరిని 1 సంవత్సరం క్రితం పోలీసు వారు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. జైలుకు పంపించిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మేము జైలుకు వెళ్ళడానికి కారణం ఈ ఫహద్ మరియు మహమ్మద్ బిన్ అబ్దుల్లా సైఫ్ అలియాస్ మహమ్మద్ తోపి అనే వాళ్ళు, వీరిద్దరే కారణం కాబట్టి మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా వీరిని చంపేస్తాం. That's all for now. Keep watching CVR English.